హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ సెప్టెంబర్ నెల పెన్షన్ల పైన ఒక భారీ షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. దాదాపు 60,000 మంది పెన్షన్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే మనకు పాత విధానంలో పెన్షన్ అయితే నిలిపివేస్తూ రద్దు చేస్తున్నారు. కొత్త విధానంలో మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి. సో ఈ యొక్క కొత్త విధానంలో ఏ విధంగా పంపిణీ చేస్తారు, ఈ యొక్క 60,000 మందికి పెన్షన్ అనేది ఎందుకు రద్దు చేశారు, ఒకవేళ పెన్షన్లకు సంబంధించి మీకు నోటిఫికేషన్ కనుక అంటే మీకు పెన్షన్ రద్దు చేస్తున్నట్టు ఏదైనా కనుక మీకు అప్డేట్ ఇచ్చుంటే, సో మీకు నోటీసులు కనుక ఇచ్చుంటే మీరు ఏం చేయాలి, మీకు ఏం చేస్తే పెన్షన్ అనేది తిరిగి మీకు వస్తుంది. సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి. అలాగే పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా గత ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ అయితే మనకి ఇచ్చేది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారం అనేది చేపట్టిన తర్వాత మనకు పెన్షన్లని అమాంతం ఒకేసారి 4,000 రూపాయలకైతే పెంచారు. అలాగే మనకు ఈ యొక్క వికలాంగుల పెన్షన్లు వచ్చేసి 6,000 రూపాయలు చేశారండి. రోగగ్రస్తులకు వచ్చేసి 10,000 రూపాయలు పెంచారు. అలాగే దీర్ఘకాలిక వైకల్యం కలిగినటువంటి వారందరికీ కూడా 15,000 రూపాయల పెన్షన్ అయితే పెంచారండి. సో ఈ విధంగా పెన్షన్లలో ఒక మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పులతో ఒకేసారి ఒకే దెబ్బకి మనకు ఈ పెన్షన్లన్నీ కూడా పెంచేసడం జరిగిందనమాట. అయితే పెన్షన్లను పెంచి శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా పెన్షన్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో దీనిపైన మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందండి. ఆ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకుంటే, సో ఇక్కడ మనం క్లారిటీగా చూడొచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల మొత్తాన్ని పెంచింది. జూలై ఆగస్టు నెలలో ఇంటింటా పెన్షన్ల పంపిణీని విజయవంతంగా పూర్తి చేయగలిగింది. అది కూడా కేవలం 2 రోజుల్లోనే. అయితే పెన్షన్ మొత్తం 5 ఏళ్ల పాటు అందించాలంటే ప్రభుత్వంపై తప్పకుండా భారం పడడం ఖాయం. దీనికి తోడు బీసీలకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా పెన్షన్ల లబ్ధిదారులకు భారీగా పెరిగే అవకాశం కూడా ఉండడంతో వైసీపీ హయాంలో సామాజిక పెన్షన్ మొత్తం 3,000 రూపాయలుగా ఉండేది. దివ్యాంగుల పెన్షన్ 4,000 రూపాయలు అందేది. తాము అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పేసి ఆయన ప్రకటించారనమాట. ఆ హామీని అమలు చేసి కూడా నిలబెట్టుకున్నారు. అయితే ఇలానే ముందుకు సాగితే మాత్రం పెన్షన్ల రూపంలోనే ప్రభుత్వంపై భారం అయితే తప్పకుండా పడుతుంది. అందుకే పెన్షన్ లబ్ధిదారుల అనర్హుల గుర్తింపుపై ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు అయితే అందుకుంటున్నారు. ముఖ్యంగా ఫేక్ సర్టిఫికేట్లతో దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నారు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క ప్రభుత్వం దీనికోసం ప్రత్యేక సర్వే అయితే చేస్తుంది. నకిలీ ధ్రువపత్రాలు గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ అందుకుంటున్నారు. ఇందులో 60,000 మందికి పైగా ఫేక్ పత్రాలతో పింఛన్ అందుకుంటున్నారన్నది ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదు. వీరందరికీ వచ్చే నెలలో పెన్షన్లు అందించడం డౌటే. ప్రభుత్వానికి ఇటీవల సెర్ఫ్ నివేదిక ఇచ్చింది. 60,000 మంది తిరిగి నిర్ధారణ పరీక్షలు జరుపుకోవాలని తేల్చింది. గత 2 నెలలుగా పెన్షన్ పంపిణీలో చాలామంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం మారడంతో ఈ పెన్షన్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చాయి. అటువంటి వారందరికీ కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. వైకల్యం నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. అటువంటి వారంతా తమ దివ్యాంగ నిర్ధారణ పరీక్షలు చేసుకొని అర్హత సాధించాల్సి ఉంటుంది. లేకుంటే పెన్షన్లలో కోత మాత్రం తప్పదని ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. చాలామంది నకిలీ ధ్రువపత్రాలతో పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సర్వే అనేది రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఈ యొక్క సర్వే ప్రకారం అటు దివ్యాంగుల సర్టిఫికేట్లలో జారీలో కొంతమంది వైద్యులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదే సమయంలో కూటమి పార్టీలు సైతం అంటే నేతలు సైతం పెద్ద ఎత్తున ఈ యొక్క పెన్షన్ల పైన ఫోకస్ అయితే చేస్తున్నారు. అనర్హుల జాబితాను రూపొందించి ఆ యొక్క
అధికారులతో పాటు తమ పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా ఇస్తున్నారు. వాస్తవానికి గత నెలలోనే కొన్ని బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్ పొందుతున్న వారికి షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల సైతం దివ్యాంగ పెన్షన్లలో భారీ కోత ఉంటుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరోవైపు కొత్త పెన్షన్ల పంపిణీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎన్నికలకు ముందు కొత్త పెన్షన్లు అందించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఇంతలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. మరోవైపు చంద్రబాబు సైతం 50 సంవత్సరాలు దాటిన బీసీలకు పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. దానికోసం చాలామంది ఆశగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్లో మనకు స్టార్టింగ్ అయ్యేటప్పుడు మన కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రకటిస్తున్నారనమాట. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు ఈ యొక్క మంత్రి కూడా అయితే మనకు ఒక అప్డేట్ ఇచ్చారండి. బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్లు పొందుతున్న వారికి ప్రభుత్వం అయితే షాక్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అయితే అందుకుంటున్నారు. అందులో అనర్హులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇటీవల నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో మనకు ప్రామాణికంగానే 60,000 మందికి తిరిగి ఆ యొక్క వైద్య పరీక్షలు చేయాలని మనకు డోలా బాల వీరాంజనేయుల స్వామి సైతం బోగస్ సర్టిఫికేట్లు పెడితే పెన్షన్ల పంపిణీ అడ్డుకట్ట వేయాలనేసి ఆయన కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారండి. సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 60,000 మందికి ఈసారి కొత్తగా నోటీసులు ఇస్తారండి. సో మనకు జూన్ జూలైలో పెంచినటువంటి పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల మందికి నోటీసులు ఇచ్చింది. సో మీరు ఒరిజినల్గా మీకు పర్ఫెక్ట్గా మీరు నిజమైన అర్హులా కాదా, ఈ పెన్షన్లకు సంబంధించి మీ యొక్క మేము జెన్యున్గా పెన్షన్ తీసుకుంటున్నాము, ఎటువంటి మోసం చేయట్లేదు అని చెప్పేసి మీరు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి చెప్పిందనమాట. సో 2 లక్షల మందిని అలానే గుర్తించి వారికి నోటీసులు ఇచ్చింది. వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ యొక్క నిజాయితీ తత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఎలాగ పెన్షన్ తీసుకుంటున్నారు, సో యొక్క పెన్షన్ తీసుకోవడానికి రీజన్స్ ఏమున్నాయి, ఈ యొక్క పెన్షన్కి మీరు ఎలిజిబుల్లా కాదా, ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు తాజాగా నెక్స్ట్ మనకు వచ్చే సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు పంపిణీ చేయాలంటే ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ యొక్క బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ఏం లేదండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పెన్షన్లకు సంబంధించి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ తీసుకోవాలనుకోండి, డిజబిలిటీ అనేది మనకు ఒక 30%, 20% ఉందనుకోండి. 30 కానీ 20 కానీ ఉంటే మనకు పెన్షన్ రాదు. 40 పైన ఉండాలి, మ్యాక్సిమం మనకు 50, 60 అట్లా ఉండాలన్నమాట డిజబిలిటీ అనేది. సో ఆ యొక్క పర్సంటేజ్లో ఉంటే మనకు పెన్షన్ వస్తుంది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది డాక్టర్లకి చేతి వాటం అంటే కొంచెం డబ్బులు అనేది లంచంగా పెట్టి, సో వాళ్ళ దగ్గర 20%, 30% ఉన్నదాన్ని 60, 70గా పెట్టుకొని డిజబిలిటీ చూపించుకొని వీళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారు. సో ఇట్లాంటి అభియోగం అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంకి అయితే సో నివేదికలు అయితే అందుతున్నాయంట. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తుంది. ఈ కసరత్తులు చేసి ఫైనల్గా మనకు ఎవరైతే ఈ యొక్క 60,000 మంది పెన్షన్దారులు ఉన్నారో, వికలాంగ పెన్షన్దారులు, వాళ్ళకి వచ్చిన నెలలో పెన్షన్ అయితే ఇవ్వరండి. ఇప్పుడు వాళ్ళకి సర్వే అయితే ఇంటింటికి కూడా చేస్తున్నారు. ఈ యొక్క సర్వేలో భాగంగా రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో టీడీపీ నేతలతో పాటుగా ఈ యొక్క సచివాలయ ఉద్యోగులు, సో వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క పెన్షన్లు ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో వాళ్ళకి మాత్రం పెన్షన్లు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా అయితే మనకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ అయ్యండి, మీకు గనక ఈ విధంగా నోటీస్ కనుక ఇస్తే వచ్చే నెలలో మీకు పెన్షన్ అయితే రాదు. సో మీరు వచ్చే నెలలో మీరు ఏం చేయాలంటే ఈ నోటీస్ అనేది అందిన తర్వాత మీరు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసి ఈ పెన్షన్కి అయితే మీరు తిరిగి అప్లై చేసుకోవాలి. అప్పుడు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే పెన్షన్ అయితే ఇస్తారనమాట. సో అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా అయితే మనకు త్వరలో అయితే ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఫర్దర్గా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు వచ్చేసి మనకు అక్టోబర్ మాసంలో అయితే మనకు రిలీజ్ అయితే చేస్తారంట. సో వచ్చే నెల అయితే మనకు పెన్షన్లు, కొత్త పెన్షన్లు అయితే ఇవ్వరు, కానీ నెక్స్ట్ మంత్ అయితే మనకు తర్వాత అంటే అక్టోబర్లో అయితే మనకు వస్తాయి పెన్షన్లు, సెప్టెంబర్లో రావు. సో ఇదండి మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గత నెలలో ఏ విధంగా అయితే సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఇచ్చారో, సో అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లు అయితే ఇస్తారు, కానీ మనకు ఇంకొక విధంగా అయితే పెన్షన్లు పంపిణీ చేయరు. సచివాలయ స్టాఫ్ని అయితే వాడుకుంటారు వీళ్ళు. సో వాడుకొని మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు.
ఫ్రెండ్స్ ఇదండి వీడియో. ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలామందికి పెన్షన్లకు సంబంధించి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. సో మనకు ఈ యొక్క డౌట్స్ ఉన్నట్టు కూడా ఈ వీడియోలో క్లారిఫై చేశాను అనుకున్నాను. ఇంతకు మించి ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి. సో అవన్నీ చెప్తే వీడియో అయితే లాగ్ అవుతుంది కాబట్టి వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఫర్దర్గా నేను ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మరొక వీడియో చేసి ఖచ్చితంగా మీకు నేను ప్రతి చిన్న అప్డేట్ కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.